హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మయూరి. అందరు ఎలా ఉన్నారండి? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. సో హ్యాపీ కృష్ణాష్టమి అందరికీ. ఈరోజు అయితే నేను మా పిల్లలిద్దరిని, కృష్ణుడిని ఇంకా రాధని అయితే రెడీ చేయబోతున్నాను అనమాట. ఎలా ఉంటుంది అన్నది అయితే చూస్తాను, ఎలా రెడీ అవుతాడా లేదా అన్నది అయితే చూస్తాను అనమాట. మంచిగా డ్రెస్అప్ అయితే చేద్దామని అనుకుంటున్నా ఈసారి. మా చిన్నోడికి ఎప్పుడు కృష్ణుడు లాగానే గెటప్ వేస్తాను అనమాట, ఎప్పుడు ఇద్దరికి. సో ఈసారి అయితే రాధలాగా చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్కూల్కి వెళ్తే ఎలా అయినా మళ్ళీ కృష్ణుడు లాగానే మనము గెటప్ వేయాలి కదా. సో అందుకని ఇప్పుడు ట్రై చేద్దామని అయితే చూద్దాం ఎలా వస్తుంది అన్నది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇంకా రెడీ చేయడానికి అయితే నేను అన్నీ బయటికి తీసిన అనమాట. రాధా గెటప్ కోసం సపరేట్గా అండ్ కృష్ణుడి గెటప్ కోసం అయితే సపరేట్గా తీసి పక్కన పెట్టిన. ఈ జడ అయితే వేసుకోడు, అది కన్ఫామ్ చెప్తున్నా, ఎందుకంటే అది కొంచెం ఇరిటేటివ్గా ఉంటుంది కాబట్టి అందుకే తీసి పక్కన పెట్టేసిన అనమాట. ఇంకా మిగతావి అన్నీ ఆర్నమెంట్స్ వేద్దామని అనుకుని తీసి పక్కన అయితే పెట్టిన అనమాట. ఇవన్నీ దానికి సెగ్రిగేట్ చేసి పక్కకు పెట్టిన. నేను ఏంటంటే బాగా ఫుల్గా జ్యువెలరీ వేస్తే బాగుంటుంది అనేసి అయితే పక్కకు పెట్టిన. ఇంకా తర్వాత అయితే కృష్ణుడి గెటప్ కోసం అయితే మనం రెడీమేడ్గా కొంటాం కదా, అవన్నీ అయితే ఉన్నాయి. నేను 3 years బ్యాకే కొన్నా ఇవన్నీ. ఇద్దరికి తీసుకున్నా, పెద్ద బాబుకి చిన్న బాబుకి ఇద్దరికి తీసుకున్నా. ఎవ్రీ ఇయర్ ఇద్దరికి కృష్ణుడి గెటప్ అయితే వేస్తానమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ అయితే వేస్తారు కదా, చూసి మురిసిపోతుంటారు కదా పిల్లలకి అలా గెటప్ వేసి అయితే ఎంత ముద్దుగా కనిపిస్తారో. ఇంకా ఇవన్నీ అయితే నేను 3 years బ్యాక్ తీసుకున్నాను చెప్పాను కదా. సో అంతకు ముందు అయితే మా పెద్దోడు ఆయనకైతే ఇంట్లో ఉన్న వాటితోటి అరేంజ్ చేసి పెట్టేదన్నమాట. అప్పుడు ఏవి తీసుకోలేదు. సో తర్వాత ఇంకా ఇద్దరు పిల్లలు అయిన తర్వాత ఇద్దరికైతే సేమ్ తీసుకొని అయితే నేను ఇలా దాచి పెడతాను అనమాట. ఎవ్రీ ఇయర్ వేస్తాను కాబట్టి ఇలా బాక్సెస్లో అయితే మంచిగా నీట్గా అయితే ప్యాక్ చేసి పెడతా. ఇంకా ఇవన్నీ అయితే మా చిన్నోడికి వేయట్లేదు, ఎందుకంటే రాధా గెటప్ వేద్దామని అనుకుంటున్నాను కాబట్టి. ఇంకా చిన్నోడివి పెద్దోడివి అన్ని ఆర్నమెంట్స్ అన్నీ మా పెద్ద బాబుకే వేద్దాం అనుకుంటున్నాను కృష్ణుడి గెటప్కి. సో చాలా నిండుగా కనిపిస్తుంది అనేసి అయితే ఇంకా ఇవి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇద్దరికి. సో ఇట్లా దానికైతే సపరేట్ చేసి పెట్టిన. నెమలి పింఛం అయితే ఇద్దరికి తీసుకుంటే మా చిన్నోడు మొత్తం విరిచేసిండు, పెద్దోడిది మాత్రం మంచిగా దాచి పెట్టుకున్నాడు అనమాట. అదొక్కటైతే ఉన్నది. ఫ్లూట్ కూడా అంతా పాడు చేసేసారు. సో నేను ఒక స్టిక్ తీసి అయితే ఫ్లూట్ అయితే రెడీ చేసిన అనమాట. కొంచెం లేస్ అది స్టిక్ చేసి మంచిగా అయితే ఫ్లూట్ కూడా రెడీ చేసిన, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇలా అయితే అన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నా. ఇంకా చూద్దాం నెక్స్ట్ అయితే ఇంకా డ్రెస్ కావాలి కదా. రాధా గెటప్ అంటే మా ఇద్దరు బాబులే కాబట్టి ఆడపిల్లల డ్రెస్సులు అయితే అస్సలు ఇంట్లో ఉండవు. సో నేనైతే ఒక డ్రెస్ స్టిచ్ చేపిస్తున్నా మా అత్తమ్మతో. నేను యూజ్ చేయని శారీ ఒకటి ఉంది, పాత శారీ. ఆ శారీని అయితే ఇలా స్టిచ్ చేపిద్దాం అనేసి అయితే నేను తీసి చేస్తున్నాను అనమాట. సైజెస్ మెజర్మెంట్ కోసం అయితే చాలా సతాయిచ్చిండు మా చిన్నోడు. మెజర్మెంట్ చేసాము అనేసి నిల్చోబెడితే అస్సలు తీసుకొనివ్వలేదు అసలు. సో ఆ తర్వాత అయితే ఇంకా ఇదంతా ప్రాసెస్ అయితే అవుతుంది, చేద్దాము అనేసి. బట్ వేసుకుంటాడా వేసుకోడా అన్నదైతే ఒక డైలమాలో అయితే ఉన్నామన్నమాట అందరము, ఎందుకంటే అంత మొండి మా చిన్నోడైతే. సో ఇదైతే ఓనీలాగా వస్తుంది, కాంట్రాస్ట్గా బాగుంటుంది అనేసి అయితే ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో ఇప్పుడైతే స్టిచ్ చేస్తుంది మా అత్తమ్మ, చాలా బాగా స్టిచ్ చేస్తుంది. చూడండి అవుట్పుట్ అయితే చాలా మంచిగా వచ్చింది, చిన్నగా క్యూట్గా ఉందన్నమాట. బ్లౌజ్ అండ్ లెహంగా చాలా మంచిగా వచ్చింది. కలర్ కాంబినేషన్కి తగ్గట్టుగా పాట్ కూడా రెడీ చేశాను నేను. ఈ కలర్ కాంబినేషన్కి తగ్గట్టుగా చేశాను అనమాట. సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి. ఇంకా ఈ క్యూట్ లంగా అయితే వేస్తాను నేను. ఇంకా ఇక్కడైతే ఒక పాట్ ఉంది, చిన్న కుండ ఇంట్లో ఉంది, దాన్ని నేను ఇలా కలర్స్ అయితే వేద్దామని అనుకున్నా. దీపావళికి కలర్స్ అన్నీ తెచ్చి పెట్టుకుంటున్నాను. సో అవి అయితే కొన్ని ఉండిపోయినాయి. అవి కరెక్ట్గా ఏంటంటే ఈ లెహంగాకి ఈ ఓనీకి మ్యాచ్ అయ్యేలాగా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. బ్లూ అండ్ ఆరెంజ్ ఇలా ఉన్నాయి. సో అవి రెండు నేను ఈ పాట్కి అయితే వేస్తున్నాను అనమాట. చాలా మంచిగా వచ్చింది. ఈ పాట్ కూడా నేను షార్ట్లో పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల ఏంటంటే నా వీడియోస్ అనేవి మీకు ఆటోమేటిక్గా వచ్చేసాయి అనమాట. అండ్ నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది కూడా కామెంట్ చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీ కామెంట్సే మాకు బూస్టింగ్ అనమాట. మంచి వ్లాగ్స్ తీస్తాము కామెంట్స్ వల్లనే.
ఈ చిన్న కుండ అయితే ఎంత బాగా వచ్చిందో, చాలా ముద్దుగా కనిపించిందనమాట. కలర్ కాంబినేషన్ కూడా డ్రెస్కి బాగా సూట్ అయ్యింది. ఇంకా ఎలా రెడీ చేశాను అన్నది అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉందనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఇద్దరు నాకు కొడుకులే కాబట్టి, పాప లేదు కాబట్టి ఇలా రెడీ చేయాలని నాకు చాలా ఇష్టం. సో ఒకసారి రెడీ చేద్దామని అయితే చూసిన అనమాట. సో ఎలా ఉంటుందో అవుట్పుట్ అని చూడాలని బాగా ఎక్సైట్మెంట్గా ఉన్నాం అనమాట అందరం ఇంట్లో అయితే. ఇంకొకటి ఏంటంటే, మా ఇంట్లో వేసుకుంటాడా వేసుకోడో చాలా బాగా మొండి పిల్లగాడు అనమాట మా చిన్నోడు. అసలు చెప్పిన మాట వినడు. ఇప్పుడు మనం వేసుకోమన్నాం అనుకో, అది ఎంత అల్లరి చేస్తాడో అనేసి అయితే మేము చాలా ఆలోచనలో ఉన్నామన్నమాట, వేసుకుంటాడా లేదా. బట్ ఒకసారి ట్రైల్ వేసి చూద్దాము, వేసుకుంటే వేసుకొని, లేకపోతే లేదు అనేసి అయితే మేము ట్రై చేసామన్నమాట. సో ఈ కుండ అయితే చాలా బాగా వచ్చింది చూడండి. దీనికైతే ఒక లేస్ యాడ్ చేస్తే మంచి లుక్ వస్తుందని అనిపించింది నాకు తర్వాత. సో దానికోసం అయితే నేను ఒక లేస్ తీసుకొని స్టిక్ చేశాను అనమాట. గ్లూ గమ్ లాంటిది ఒకటి ఉంటుంది కదా, మనకి గన్ లాంటివి యూజ్ చేస్తుంటాం మనము ఇలా స్టిక్ చేయడానికి. అలాంటివైనా పర్లేదు, ఫెవికోల్ తోటైనా పర్వాలేదు, చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఉంది. దీనికి లేస్ అయితే యాడ్ చేశాను. లేస్ యాడ్ చేసిన తర్వాత ఇంకా మంచి లుక్ వచ్చిందనమాట. చూడండి ఎంత ముద్దుగా ఉందో. సో ఇలాంటివి ఇంట్రెస్ట్ నాకు చాలా బాగా. మీకు కూడా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగా వచ్చింది అవుట్పుట్. మనం ఇలాంటివి చేసినప్పుడు ఈ అవుట్పుట్ చూస్తే చాలు మనకు మనసు నిండిపోతుంది కదా. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వాళ్ళిద్దరికి మెహందీ అయితే పెడుతున్నా. ఇది ఫస్ట్ టైం నా చిన్నోడికి అయితే పెట్టడము. పెద్దోడికి అయితే అంతకుముందు ఒకసారి పెట్టాను చిన్నగా ఉన్నప్పుడు. సో ఇద్దరికి పెడుతున్నా. అసలు ఎక్కువసేపు ఉంచుకోలేదు, పెట్టినంతసేపే, ఆ తర్వాత ఎక్కువసేపు ఉంచుకోలేదు. అందుకని అంత రెడ్గా కాలేదనమాట. ఇంకా అది పెట్టుకోవడమే మా ఎక్కువ అనిపించింది నాకు. ఎందుకంటే అన్న పెట్టుకుంటున్నాడు కాబట్టి తమ్ముడు కూడా పెట్టుకున్నాడు, లేకపోతే అస్సలకే పెట్టుకోడు మా చిన్నోడు. చాలా మంకు బాగా మా చిన్నోడికి. సో చూడండి చిన్న చిన్న చేతులకు ఎంత ముద్దుగా ఉన్నాయో. తర్వాత ఇక కొంచెం రెడ్ అయిందనమాట, చూపిస్తున్నాడు. కొంచెం రెడ్ అయిన తర్వాత అయితే ఇంకా కడిగేశాను నేను. వీళ్ళ చేతులకు ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ పెట్టిందిలాగా అయితే ఉంచుకోలేదు. పిల్లలు అంతే కదా, మొత్తం చూడండి ఎంత పాడు చేసుకున్నాడో. మా పెద్దోడు ఇలా పాడు చేసుకున్నాడు, ఇంకా చిన్నోడైతే మంచిగా ముద్దుగా అట్లనే ఉంచుకున్నాడు అనమాట. సో ఇట్లయితే ఉంది, మంచిగా కనిపిస్తున్నాయి ఇద్దరు చేతులకి అయితే. మెహందీ అంటే మామూలుగా ఆకు నూరి పెడదామని అనుకున్నాను నేను, గోరింటాకు. బట్ ఇప్పుడు పిల్లలైతే ఇదే సరిగా ఉంచుకోవట్లేదు, ఇంకా అది పెడితే అసలు ఉంచుకోరనేసి అయితే నేను ఇన్స్టెంట్ కోన్ అయితే తీసుకొచ్చాను అనమాట. పిల్లలకి ఇలాంటివి ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ పారాని ఇలాంటివి కూడా పెడుతుంటారు కదా. సో నాకు అంత టైం లేకుండే, ఇంకా వీళ్ళు అంతా రుద్దుకుంటారన్న థాట్తో అయితే నేను అవేం చేయలేదు. ఓన్లీ ఇన్స్టెంట్ కోన్ అయితే యూజ్ చేసిన. ఆ తర్వాత ఇంకా మా పెద్దోని అయితే రెడీ చేసేస్తున్నా. కృష్ణుడికి గెటప్ రెడీ చేయడం అయితే చాలా ఈజీ అండి, తొందరగా చేసేసుకోవచ్చు. ఇంకా చాలా బాగా కూడా రెడీ చేయొచ్చు. బట్ నేను కొంచెం తొందరగా, ఎందుకంటే మా చిన్నోడు ఇంకా క్రాంకీ అయిపోయింది అనుకో, ఆయనతో కూడా రెడీ కాడనేసి నేను ఇంకా ముందు పెద్దోడిని అయితే రెడీ చేసిన అనమాట. చాలా బాగా రెడీ అయ్యిండు మా పెద్దోడు. ఇంకా తర్వాత ఇక చిన్నోడిని అయితే రెడీ చేసినాము. కొంతసేపు చాలాసేపే ప్యాంపరింగ్ చేసాము మేము పెట్టుకోవడానికి. అట్ లాస్ట్ వచ్చి వాళ్ళ డాడీ దగ్గర అయితే కూర్చున్నాడు అనమాట పెట్టుకోవడానికి. ఇంకా కొంచెం సేపు అలా బొట్లు పెట్టి అంతసేపు కూర్చున్నాడు. ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అయింది అనుకోండి. చూడండి ఎంత అల్లరి చేసిండో. బట్ చాలా క్యూట్గా ఉన్నాడు మా చిన్నోడైతే ఆ డ్రెస్ వేయగానే. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? బాబుకి ఇట్లా రాధా గెటప్ వేయడం, ఇలాంటి గోపికలు లాంటి గెటప్స్ వేయడం, ఇలాంటివి ఏమైనా ట్రై చేశారా? చేసే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా అబ్బాయిలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా ఉంటుంది ఆతృత, చేయాలి పిల్లల్ని అలా రెడీ చేయాలనేసి అయితే. ఇంకా చాలా కష్టమే అసలు చిన్న పిల్లల్ని అలా రెడీ చేసే వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. మెహందీ అస్సలు ఉంచుకోవట్లేదు. ఇంకా ఇలా బొట్లు పెట్టడం, జుట్లు వేస్తారు. ఒక్కొక్కరు అయితే ఇంకా మంచి డిజైన్ జుట్లు వేస్తారనమాట, బాగా రెడీ చేస్తారు. నాకు తెలిసిన వాళ్ళలో అయితే చాలామంది చిన్నపిల్లలకు బాగా రెడీ చేస్తారు. ఆడపిల్లలకైతే వాళ్ళు ఎలా చేస్తారో అసలు వాళ్ళకి తెలియాలి. అసలు మా వాడైతే అస్సలు ఉంచుకోలేదు. సో తర్వాత అయితే మెల్లగా అది ఏదైనా ఒకటి కొనిచ్చి చేద్దాం అనేసి అయితే చూసినాం అనమాట. సో ఇట్లా డ్రెస్ అయితే వేసినాం. డ్రెస్ వేసినంతసేపు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఓనీ వేయడానికి వెళ్ళినో ఇంకా స్టార్ట్ అయిపోయింది అనుకోండి, అస్సలు వేసుకోను అనేసి ఇంకా చిప్స్ కొనిచ్చినా, ఇంకా బిస్కెట్స్ కొనిచ్చినా కానీ తింటున్నాడే కానీ అది వేసుకుంటలేడు మా చిన్నోడు. బట్ ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి. ఇంత రెడీ చేసిన తర్వాత ఒకటే నాకు బాధగా అనిపించింది ఏంటంటే, ఒక్క ఫోటో కూడా తీసుకొని ఇవ్వలేదు మా చిన్నోడు. ఇంకా అది వేసిన తర్వాత తీసే అని ఏడిస్తే ఇంకా పిల్లల్ని మనం అంతకన్నా ఇబ్బంది పెట్టలేం కదా. అందుకనేసి అయితే నేను ఏం చేయలేదు, తీసేసాను అనమాట. ఇంకెప్పుడన్నా మంచి మూడు ఉన్నప్పుడు ట్రై చేద్దాంలే అనేసి తీసేసాను. తర్వాత ఇంకా మా పెద్దోడిని అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. మెయిన్గా నేను చిన్నోడిని ఇలా రెడీ చేయడానికి కారణం ఒక ఫోటో తీసుకుందాము అని అనుకున్నా, ఫ్రేమ్ లాగా చేయించుకుందాం అనేసి అయితే అనుకున్నా. బట్ అది కాలేదు. బట్ ఓకే, అలా అయినా కూడా వేసి చూసాం కాబట్టి మాకు హ్యాపీగా అనిపించింది. ఇదైతే మా పెద్దోడికి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా తీసాను అనమాట. ఇలా డ్రెస్ వేసి పంపించాను స్కూల్కి కాబట్టి. అండ్ ఇంట్లో నేను అలా షర్ట్ లేకుండా ఓన్లీ ధోతితో రెడీ చేశాను అనమాట. ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బై బాయ్.